చాలా మంది స్ట్రెస్ స్ట్రెస్ అంటూ ఉంటారు. అసలు స్ట్రెస్ ఎందుకు వస్తుంది? స్ట్రెస్ కి 4 కారణాలు ఉన్నాయి. 1 కంపారిజన్, 2 ఎక్స్పెక్టేషన్, 3 కంట్రోలింగ్, 4 టూ మచ్ డిజైర్స్. ఫస్ట్ కంపారిజన్ గురించి తెలుసుకుందాం. మనిషి నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పక్కన వాళ్ళని చూసి కంపేర్ చేసుకుంటూ ఉంటాడనమాట. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, వాళ్ళు అది కొన్నారు, వీళ్ళు ఇది కొన్నారు, వాళ్ళు మనకంటే బాగున్నారు. ఇలా ఆలోచించడం వల్లే, కంపేర్ చేసుకోవడం వల్లే మనిషికి స్ట్రెస్ వస్తుంది. 2 ఎక్స్పెక్టేషన్. పక్కన వాళ్ళ నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. పక్కన వాళ్ళు నన్ను ఏమనకూడదు, సొసైటీలో నాకు మంచి పేరు ఉండాలి, నన్ను అందరూ గౌరవించాలి, నన్ను అందరూ ప్రేమగా చూసుకోవాలి, నన్ను ఎవరు బాధ పెట్టకూడదు. ఇలా ఎక్స్పెక్టేషన్ లో ఉంటాడనమాట మనిషి. ఆఫీసులో బాస్ నన్ను ఏమనకూడదు, ఫ్యామిలీలో అందరూ నన్ను బాగా చూసుకోవాలి, సొసైటీలో నన్ను ఎవరు ఏం అనకూడదు, నన్ను అందరూ రెస్పెక్ట్ చేయాలి అని అనుకుంటాడనమాట. దానికి విరుద్ధంగా ఏదైనా జరిగినప్పుడు తను స్ట్రెస్ లోకి వెళ్ళిపోతాడు. అలాగే కంట్రోలింగ్ అన్నమాట. ఒక వ్యక్తిని గాని పరిస్థితులను గాని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు మనిషి. పరిస్థితుల్ని మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలం? మన పరిధిలో ఉన్నంత వరకు మాత్రమే చేయగలం. అలాగే మనుషులను కూడా మన మాట ఎవరు వినరు. ఒకవేళ వింటే మంచిదే, వినకపోతే వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలేయాలి. అలాగే టూ మచ్ డిజైర్స్. గౌతమ్ బుద్ధుడు 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు, మనిషికి దుఃఖానికి కారణం కోరిక. ఈ రోజుల్లో, ఈ యుగంలో చాలా మంది టూ మచ్ డిజైర్స్ తో ఉన్నారు. 1 అవసరం, 2 కోరిక. అవసరంతో ఉంటే ఏ విధమైన స్ట్రెస్ ఉండదు. మనిషి కోరికలతో, అంటే ఇప్పుడు ఆహారం తినాలి, అది అవసరం, నిద్రపోవాలి అవసరం, కానీ మనిషి కోరికలతో ఉన్నాడు అనమాట. ఆ కోరికల వల్లే, టూ మచ్ డిజైర్స్ వల్లే స్ట్రెస్ వస్తుంది. ఈ 4 రీజన్స్ తప్ప మీకు ఇంకా దేని నుంచైనా స్ట్రెస్ వస్తుందా ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ మనకేం కావాలి, మనకి ఏది ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అనేది చూసుకొని మనం ముందుకెళ్ళాలి. కానీ ప్రతిదానికి కంపారిజన్, ఎక్స్పెక్టేషన్, కంట్రోలింగ్, టూ మచ్ డిజైర్స్ అనేది చాలా మనిషిని, అన్ని జబ్బులకి కారణం స్ట్రెస్ అనమాట. ఎంత ప్రశాంతంగా హాయిగా ఉంటాడో అంత ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటాడు.